బ్రహ్మాండంగా ఆయన సేవ చేశారు. కాకపోతే కొంతమంది చెప్పిన మాటలు విని వేరే విధంగా అది వినాలి, కానీ మంచి అయితే తీసుకోవాలి, చెడు అయితే వదిలేయాలి. ఆడు కొద్దిగా టెంప్ట్ అయ్యాడు, అందువల్ల వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఎల్లప్రసాద్ తమ్ముడు ఆయన ఇద్దరు రామలక్ష్మణులా ఉండేవారు. మరి అనివార్య కారణాలు ఏదో చిన్న జరిగినాయి, అది కూడా పక్కన పెట్టి అందరూ కూడా కొంతకాలం వనవాసం, తమ్ముడు చెప్పినప్పుడు వనవాసం ఒక 20 రోజులు వెళ్ళాడు, తెలుసుకున్నాడు. మేమందరూ కూడా చెప్పాం, వచ్చాం. వాసిక ధరణీలు అమరు, తర్వాత ప్రసాద్ ఇప్పుడు కూడా ఒకటేనండి. 130 పట్టాలు వచ్చినాయి, అవి అందరూ కూడా 240 పట్టాలు, తర్వాత 200 పట్టాలు జీవో ఓకే అయింది. ఆ 200 పట్టాలు జీవో ఓకే అయితే చూసారా ఏం జరిగిందో? తెలుగుదేశంలోకి సపోర్ట్ చేస్తే తెలుగుదేశం వచ్చి ఇలా పట్టాలు ఇవ్వకూడదని లెటర్ పెట్టాడు. ఆ లెటర్ మీరు అందరూ చూసుకుంటారు. దానికి పరివర్తన చెంది మేము కూడా బాధపడి వాళ్ళకి సేవ చేయాలని ఈడు అనుకుంటే ఈడికే టెండర్ ఇచ్చేయడం చూశారు. అందువల్ల ఆలోచన చేయండి, మనకి ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ఎవరైతే చేస్తున్నారు. మన జగన్ గారు ఏంటి, అందరూ సమానమే. అలాగైతే కొంతమందిని మనం ఇప్పుడు తీసుకున్న వాళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. పార్టీ లెక్క లేకుండా టీడీపీ అని కానీ జనసేన కానీ ఏది లెక్క లేకుండా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రసాద్ గారు కానీ ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే వాళ్ళు తీయొద్దని చెప్పడం జరిగింది. అదే వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది, రాకముందే ఈ పట్టాలు క్యాన్సిల్ చేయాలని చూశారు. అందువల్ల దయవించి అందరూ ఆలోచించండి. టైం లేదు కాబట్టి మీరందరూ కూడా అమరకి సార్కి మీరందరూ సపోర్ట్ చేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే నాగిరెడ్డి గారు నిలబడినప్పుడు ఫస్ట్ ఆయన అన్ని గుళ్ళకి తిరిగారు, ఇక్కడ మెజార్టీ తగ్గుతుందేమో అనేసి. ఎప్పుడైతే 80-90 ఓట్ల మెజార్టీ ఈ పర్వసిటీ నుంచి ఇచ్చారు, ఇవ్వగానే 230 ఓట్లు మెజార్టీ ఇవ్వగానే వారు బూత్లోకి వెళ్ళారు. అప్పుడు ఆనందంగా గెలడం జరిగింది. అందువల్ల ఇది 1, 2, 3 ఇక్కడే కాబట్టి మీరందరూ దయించి, మీరు అందరూ వేస్తారని కాకుండా దయించి ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రతిమాది మన వాళ్ళైతే 10 సార్లు వెళ్ళండి, పై వాళ్ళైతే వెళ్ళి వాళ్ళు కూడా చెప్పండి, మనకు ఓటు వేయమనండి, అమెరికాకి వచ్చేయని మెజార్టీ తీసుకురండి, మనకు కావాల్సిన పనులన్నీ ఆయన కంపల్సరీ చేస్తారు, చేసి చూపిస్తారు. చేసి మనిషి అయింది కాబట్టి మనకి ఎలాంటి మనిషి గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని యువతలంతా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అలా మీ ఉద్యోగాలు ఇంత గతంలో మేము చెప్పాం, పట్టాలు ఇస్తారని చెప్పాం, ఉద్యోగాల గురించి చేయలేకపోయాం. ఎలాగంటే ఇక్కడ ఈ ఊరంతా కంపెనీలన్నీ పెందుతులు ఉన్నాయి, ఇక్కడ జనం అంతా మనకున్నారు కాబట్టి వారన్నీ కూడా సమర్థంగా చూస్తారు. మీ అందరికీ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేయడానికి అన్ని విధాలు సహకరిస్తారు కాబట్టి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హృదయపూర్వక కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.